అని అంటాం ఎంతవరకు సమంజసం అండి. అది షర్మిల గారికి చెప్పి మీరు మారారు వచ్చేసారు. నేను చెప్పలేదండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చలేదు మీకు అంటున్నారు. లేదు, ఇవన్నీ తప్పులండి, ఇవన్నీ తప్పులండి. ఒకే ఒక్క మాట చెప్తాను ఆ పార్టీ గురించి కానివ్వండి ఏదైనా కూడా. 2009లో ఉమ్మడిగా రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా కలిసి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇవాళ చీలిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మళ్ళీ తిరిగి జగనన్న మీద ఇవాళ రాజకీయంగా యుద్ధం చేయబోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల ఒక్క ఓటు కూడా చెల్లకూడదు, నా వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని చెప్పేసి మేమందరం పనిచేస్తూ ఉన్నాము. నేను పనిచేస్తూ ఉన్నా. అసలు మా అందరికన్నా కూడా ముందు రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మంగళగిరి ప్రజలు కానివ్వండి జగనన్నకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని గౌరవిస్తూ వాటి కోసం మేము పనిచేయడానికి వచ్చాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని చెప్పేసి చేసే ప్రతిపక్షాల యొక్క కుట్రకి ఎవరు బలి కాకూడదు అనే ఉద్దేశంతో నేను తిరిగి పనిచేయడం. నడిచారండి, నడవలేదని ఎవరు, అందరూ నడిచేవాళ్ళే, ప్రజలు దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఆల్రెడీ చెప్పేశారండి. ఏమంటే నేను రాజీనామా చేశాను కానీ దాన్ని వాళ్ళు ఆమోదించాల, అటు పార్టీకి ఆమోదించలేదు, అదేవిధంగా ఇటు నా పదవికి ఆమోదించాల. అది పెండింగ్లో అలానే పెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా నేను కంటిన్యూ అవుతున్నట్టే అర్థం కదా. అది మీరు వెళ్ళిపోయిన తర్వాత అభివృద్ధి